రైట్ బ్యాక్ టు రిజల్ట్స్ డే స్పెషల్. తమిళనాడు రాజకీయాల్లో సంచలనమే నమోదవుతుందని చెప్పాలి. తమిళనాడు కీలక మార్పుకు నాంది పలుకుతూ టీవీకి చీఫ్ విజయ్ ఎన్నికల కౌంటింగ్లో సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ద్రవిడియన్ పాలిటిక్స్కి అంతం అయ్యే సమయం ఆసన్నమైందా అనే రీతిగా ప్రస్తుతం టీవీకే పర్ఫామ్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. పార్టీ స్థాపించి కేవలం 2 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ ఇప్పటికీ 85కు పైగా స్థానాల్లో లీడ్లో ఉండటం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కుదిపేస్తుందని చెప్పాలి. ఇది సాధారణ విజయం కాదని, ఒక కొత్త రాజకీయ తరంగం ప్రారంభమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అది తమిళనాడులో సిచ్యువేషన్. ఇక వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. మనం బ్రేక్ ముందు ప్యానలిస్టులు అందరూ కూడా మాట్లాడారు. సో ఎలాంటి సిచ్యువేషన్ మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తోంది, అస్సాంలో అఫ్కోర్స్ క్లియర్ కట్గా ఉన్న రిజల్ట్స్ కనిపిస్తోంది. అఫ్కోర్స్ తమిళనాడు మనం చూస్తున్నాం, టీవీకే విజయ్ అనూహ్యంగా ముందుకు వచ్చిన పరిస్థితి. ఇక కేరళలో యూడిఎఫ్ అధికారం చేపట్టబోతోంది అనే అంచనాకి తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ ముందంజలో ఉన్న సిచ్యువేషన్. రైట్. సో ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా ఏం చెప్తారో చూద్దాం. సార్, ముందుగా వెస్ట్ బెంగాల్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే అస్సాంలో అందరూ ఊహించినట్టుగానే దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్, వెరీ క్లారిటీ కనిపిస్తుంది అక్కడ. అయితే ఎందుకు అంటే కనుక దాదాపు 11% ముస్లిం ఓటర్ని తగ్గించడం జరిగింది. 41 నుంచి 26 స్థానాలకి తగ్గించారు ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో అనేది ఒకటి వినిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా అస్సాంలో క్లియర్ కట్గా మెజారిటీ ఉంది. రైట్. ఇక వెస్ట్ బెంగాల్ జై శ్రీరామ్ వర్సెస్ జై బాంగ్లా. సో హిందీ వర్సెస్ బెంగాలీ. అంతకుముందు రుద్రరాజు గారు చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. సో ముస్లిం ఓటర్స్ ముఖ్యంగా క్రూషియల్ కాబోతున్నారు. మహిళా ఓటర్స్ ముస్లిం ఇద్దరు కూడా టీఎంసీ వైపే మొదటి నుంచి ఉన్న నేపథ్యం. అయితే ఒక ట్రెడిషన్ చూసుకుంటే కనుక 77 నుంచి 2011 వరకు ఉన్న ఒక పార్టీని టీఎంసీ ఏ రకంగా ఓడించింది. ఆ తర్వాత 15 ఏళ్ల వాళ్ళ ప్రస్థానం చూసాం. బెంగాలీ ఓటర్స్ ఎవరైనా నమ్మితే అంతకాలం వాళ్ళు విశ్వసిస్తారు. సో అదే ఇప్పుడు రిపీట్ అవబోతుంది. బీజేపీ దాన్ని బ్రేక్ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా నేపథ్యం. అలాగే అమిత్ షా రాజకీయం ఇక్కడ ఏ మేరకు ఫలిస్తుంది, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆపరేషన్ అమిత్ షా అని కూడా అంటున్నారు. ఏం జరగబోతోంది? వాట్ ఈస్ యువర్ స్టాండ్స్? సార్, మరి ముందు ఫస్ట్ మీరు చెప్పినటువంటి పదాన్ని నేను తీసేస్తాను సార్. అది కాదంటా నేను. ముస్లిం ఓటర్లను తీసేయలే, బంగ్లాదేశీ ఓటర్లను తీసేశారు. ఇది అర్థం చేసుకోగలిగితే కాన్ఫ్లిక్ట్ సార్. అంటే బెంగాలీ మాట్లాడగలిగే ముస్లింలో వైపు, అస్సామీ మాట్లాడే ముస్లిమ్స్ వైపు, రైట్, ఉన్న వాళ్ళల్లో మళ్ళీ బంగ్లాదేశ్ ఆరిజిన్ ఉన్న ముస్లిం వైపు కూడా ఉన్నారు. కానీ మీరు మొత్తం ముస్లింలందరినీ ఒకే కట్టిన పరిస్థితి మనకి అక్కడ. నేను బెంగాల్లో టూర్ చేశాను, అస్సాంలో ఇప్పుడు కాదు, నేను 40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా. అస్సాం ఉద్యమం జరుస్తున్న రోజుల్లో కూడా నేను గ్రామానికి పోయినా. ఈవెన్ ధూబ్రీ డిస్టిక్, నల్బాడే డిస్టిక్, నౌగాంగ్, శివ్సాగర్ బార్డర్స్ ఉన్న డిస్టిక్. నల్బాడే డిస్టిక్ అంటే బంగ్లాదేశ్ పోయొచ్చిన 2 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ లోపలికి నేను ప్రకాష్ రెడ్డిగా వచ్చి గనికాంత్ చౌదరి ముందు చూపించినాం. ఓ అమ్మాయి ఆమె ఇండియన్ ఆర్ బంగ్లాదేశీ. ఇది కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన ఒక దుర్మార్గపు చర్య. 70 సంవత్సరాలుగా ఈ భారత ప్రజలు అనుభవిస్తున్నటువంటి నరకం ఇది. అస్సాంలో, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం ఇది. అక్కడ ఫెన్సింగ్ వేయకుండా, ఈ రోజు వరకు కూడా ఫెన్సింగ్ వేయకుండా భారత్ బంగ్లాదేశ్ బార్డర్ను పెట్టారు. నేను ఒక రైల్వే స్టేషన్లోంచి స్టేషన్ మాస్టర్ ఇంట్లోంచి లోపలికి పోతే స్టేషన్ మాస్టర్ వెనక డోర్ బంగ్లాదేశ్లో ఉంది. వరి మల్లు ఉంటాయి కదా తెలంగాణలో మనం చూస్తాం. వరి మల్లు భారత్ బంగ్లాదేశ్ బార్డర్గా 60 సంవత్సరాలు నడిపించారు. భారత్ బంగ్లాదేశ్ బార్డర్గా రోజు కూలికి వచ్చి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చి వర్షానికి వచ్చి కూలికి పోయి మళ్ళీ బంగ్లాదేశ్కి పోయినటువంటి చరిత్ర బంగ్లాదేశ్, అస్సాం అండ్ బెంగాల్లో ఉండింది, ఇప్పుడు కూడా ఉంది కొంతవరకు. ఇంకా ఇది అర్థం చేసుకోగలిగితే ఒక బార్డర్ స్టేట్లో, సెన్సిటివ్ స్టేట్లో బంగ్లాదేశ్ లాంటి క్రూషియల్ సిచ్యువేషన్ ఈరోజు బంగ్లాదేశ్లో మన చేతుల్లో బంగ్లాదేశ్ రాజకీయాలు లేవు. ఎప్పుడైతే జరుగుతుందో మనకు తెలియదు. జరుగుతున్నటువంటి పరిణామాలు బంగ్లాదేశ్ను మనం అర్థం చేసుకోగలిగితే అది ముస్లిమ్సా, హిందూసా, క్రిస్టియన్స్ అంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి కష్టాల వల్ల, వాళ్ళ యొక్క అణిచివేత వల్ల, వాళ్ళ యొక్క మారణకాండ వల్ల వచ్చిన. ఒకసారి కాంగ్రెస్ ప్రతినిధిగా రుద్రరాజు గారితో మాట్లాడదాం. సరే ఏంటి? సో ఒక కేరళ మినహాయించి ఎక్కడ కూడా ఇంపాక్ట్ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ అక్కడ అస్సాం దగ్గర నుంచి ఇక్కడ తమిళనాడు వరకు ఇవన్నీ ఇంకా ఎర్లీ ట్రెండ్సే. మనం పోస్టల్ బ్యాలెట్ వరకు తీసుకున్నటువంటి నేపథ్యంలో అస్సాంలో అనుకున్న దానికన్నా కూడా బాగా చేయగలుగుతాం వచ్చేటువంటి ట్రెండ్స్ కన్నా కూడా మేము అనుకున్నాం. కేరళలో ఆల్రెడీ ఇట్స్ మోర్ ఆర్ లెస్ క్లియర్గానే కనపడుతుంది. నేను కూడా అక్కడ కేరళలో పనిచేయడం జరిగింది, పట్టణంతిట్ట జిల్లాలో. సో ముందు నుంచే కొంత క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది అక్కడ యూడిఎఫ్ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో మనం బెంగాల్కి వచ్చినప్పుడు ఇందాక అమర్ గారు మాట్లాడినప్పుడు దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. 3 సార్లు వారు గెలవడంతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి మొత్తం బలగాలన్నీ అక్కడ డిప్లాయ్ చేశారు. ఆపరేషన్ అమిత్ షా చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద ఎస్హెచ్ వరకు మొత్తం మార్చేశారు. డీజీపీని, కలకత్తా పోలీస్ కమిషనర్ని, అందరినీ మార్చేసిన నేపథ్యం.
అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్ఐఆర్ అనేటువంటి దాంతో ఉత్తరప్రదేశ్ లాంటి లార్జెస్ట్ స్టేట్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముగ్గురునో ఇద్దరినో అబ్జర్వర్స్గా వేస్తే ఇక్కడ 20 మందిని వేసింది. 8,000 మంది ఫీల్డ్ ఫోర్స్ని అక్కడ పెట్టి 90 లక్షల ఓట్లు తీశారు. మళ్ళీ ఒక 7 లక్షలు యాడ్ చేశారు. అసలు ఈ తీయడం ఏంటి, ఏ ప్రాసెస్లో జరుగుతుంది, యాడ్ చేయడం ఏ ప్రాసెస్లో జరుగుతుంది, టెర్రరైజ్ చేయడం ఏంటి, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి షూటెడ్ సైట్ ఎవరో ఉంటాడు అతను శర్మ అని చెప్పి బాగా కాల్చగలుగుతాడు, గురి పెట్టుకోవాలి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అక్కడ కవాతు చేయించడం ఏంటి, ఇదేం నాకైతే ప్రజాస్వామ్యంగా అనిపించడం లేదు. అన్న చెప్పాలి మరి, వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. బట్ చివరి ఎన్నికల ఫలితాల తర్వాత వెస్ట్ బెంగాల్లో చూసిన గూండాయిజం కానీ లేకపోతే జరిగిన దాడులు కానీ వాటికి ఒక ప్రికాషన్ గా తీసుకుంటున్నదిగా ఎందుకు చూడకూడదు? జరిగితే మీరు యాక్షన్ తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ చేతుల్లోనే ఉంది కదా. అప్పటి నుంచి 5 సంవత్సరాలు ఏం చేశారు? చేయలేదు కదా. ఎందుకు ఎలక్షన్ ముందు అంత టెర్రరైజ్ చేయాలి, జనాన్ని భయభ్రాంతులు చేయాలి, రాకుండా ఎందుకు చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేయాలి కదా. చీఫ్ సెక్రటరీని మార్చుకోవడం అనేటువంటిది, డీజీని మార్చడం, కలకత్తా కమిషనరేట్ని, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నేపథ్యంలో మనం చూడలేదా ఏ రకంగా చేశారు? అనేక చోట్ల చేశారు. అవునండి, మీ చేతుల్లో ఉన్నదే కదా, మీరు చేయించుకుందే కదా ఇవన్నీ కూడాను. ఇటు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా, అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మీరు చేశారు అంతే. అసలు ఎందుకు ఇంటర్ఫిరెన్స్ కావాలి? సారీ టు ఇంటరప్ట్ యు సార్. సువేందు అధికారి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ముందంజలో ఉన్న సిచ్యువేషన్ మనం ఇంతకుముందు చూసాం, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి విని తిరిగి వద్దాం. सीटों का मान के चलिए आप लोग का जो चल रहा था, जो इनिशियल ट्रेंड रहा है 135 प्लस बीजेपी, 100 अप्रोक्स टीम्स। नंदीग्राम और भवानीपुर का क्या रिपोर्ट मिला है आपको अभी तक? देखिए भवानीपुर में तो इनिशियली तो टक्कर रहेगा। ये जो पहले राउंड हुआ है इसमें 14 जो बूथ है, 6 मुस्लिम पुरान बूथ है, उसमें भी वो लोग जो 90-95% मुस्लिम वोट को पिछले बार मिलता था, इस बार नहीं मिला, क्रैक है। और जो 8 हिंदू बूथ है उसमें मेरा लीड है। ये भवानीपुर का मैं 9-10 राउंड से आप देख लेना, मैं पूरा संभाल के आगे चला जाऊंगा। ये 77 वार्ड आ जाएगा, उसमें ममता बनर्जी का काफ़ी लीड होगा। मालदा और 3, 4, 5 राउंड 6 राउंड तक उसको मैं मेकअप कर दूंगा। उसका 10 राउंड का बाद उनका बहुत खड़ा होना मुश्किल हो जाएगा। मालदा मुर्शिदाबाद में देखिए पूरा जो ट्रेंड है एंटी इनकम्बेंसी साथ साथ हिंदू पोलराइजेशन इनिशियली हम लोग देख लिया। Hindus are consolidated in favor of Lotus. It's a very good signal for us. In Nandigram, I had in first round more than 3,000 votes. Only 14 booth counted, and मेरा जो इंटरनल कैलकुलेशन था 1,000-1,100 वोट में लीड होना था, उसमें मैं 3 गुना लीड में चल रहा हूँ। मुर्शिदाबाद मालदा में भी देखना था बीजेपी को बढ़त मिल रही है, कई सीटों पे टीएमसी पीछे चल रही है, उन इलाकों में भी जहाँ पे मुस्लिम बहुल क्षेत्र ज्यादा है, वोट का बंटवारा हुआ। मुस्लिम वोट बाइफर्केशन हुआ है, खास करके मालदा मुर्शिदाबाद उत्तर दिनाजपुर में बाइफर्केशन हुआ है। और जो साउथ बंगाल और कुछ बिहार जो मुस्लिम ज़्यादा टीएमसी को दे रहा है इनिशियली, लेकिन जिस तरीके से 90-95% हुआ था उनका 21 में 24 में, उस तरीके से कंसोलिडेशन क्रैक है। ईवीएम पे आरोप लगाना शुरू हो गया है टीएमसी की तरफ से, कई लोग आरोप झूठा बात छोड़िए।